న్యూస్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మిత్రులారా. ఇక బీసీల లెక్క తేలిపోయింది. జనాభా దామాష ప్రకారం ఇక మనకు రావాల్సినటువంటి వాటా ఇక మనకు దక్కనుంది. మిత్రులారా, నేను మొట్టమొదటి నుంచి చాలాసార్లు ఈ సందర్భంగా అనేక సార్లు చెప్పిన, జనాభా దామాష ప్రకారం ఇవాళ మనకు అనేక రకాలుగా అన్యాయం జరుగుతుందని, దీనికి ఖచ్చితంగా కులగణన జరగాలని మనం అనేక సార్లు చెప్పుకున్నాం, అనేక సార్లు మాట్లాడుకున్నాం. ఇవాళ దీని మీద లెక్క తీయాలని మరి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన తర్వాత, కులగణన చేపట్టిన తర్వాత ఇవాళ సగానికి పైగా బీసీలం ఉన్నామనే విషయాన్ని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఇవాళ సగానికి పైగా బీసీలు ఉన్నారు. ఇవాళ మరి మన బలం ఎంతో ఇవాళ బయటపడ్డది. నేను అందుకే ఎందుకు మాట్లాడుతున్నా ఈ మాట అంటే, మన బలం ఎంతో బయటపడ్డది. ఇప్పుడు ఇక మన సమరానికి ఇవాళ సిద్ధం కావాలి. ఇక సమరానికి సిద్ధం కావాలి. ఇవాళ తరతరాలుగా యుగాలుగా బానిసలుగా బతికినటువంటి వాళ్ళం, కేవలం బీసీలు అంటే కేవలం ఓటు బ్యాంకుగానే చూసినటువంటి వాళ్ళు ఇవాళ కలవరపడుతురు, ఆగమాగం అవుతురు. ఇవాళ మరొకసారి బీసీలను మోసం చేయడానికి, మరొకసారి బీసీలను అణిచివేయడానికి, మరొకసారి బీసీలను అసలు నిజంగానే అధికారంలోకి రాకుండా అడ్డుకోవడానికి ఒక కుట్రలు జరుగుతున్నాయి. నేను ఎందుకు మాట్లాడుతున్నా ఈ మాట అంటే, ఇవాళ కులగణన జరుగుతున్నటువంటి సందర్భంగా మరి ఇది అమలు పరిచే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కూడా మరొక అడుగు ముందుకేస్తున్నటువంటి తరుణంలో ఇదంతా కూడా మరి గత ప్రభుత్వాలకు తెలుసు. ఇక ఈ ప్రభుత్వాలు ఏమనుకుంటున్నాయనంటే, ఆ బీసీ వాదం ఏదో మనమే ఎత్తుకుంటే అయిపోతుంది, ఆ బీసీ వాదం ఏదో మనమే ఎత్తుకొని దీనిని ఏదో మనల్ని ఏదో సాధించినట్టుగా, అంటే మీరేదో పోరాటం చేసి ఇప్పుడు అంటారు కదా, మేము సావు నోట్ల తలకాయ పెట్టి మేము సాధించినాం ఈ రాష్ట్రాన్ని అని అంటారు. ఇవాళ మీరు సావు నోట్ల తలకాయ పెట్టి సాధించినటువంటి రాష్ట్రాన్ని చెప్పుకుంటున్నటువంటి వాళ్ళు రేపు నిజంగానే ఈ బీసీ కులగణన మొత్తం పూర్తి అయిపోయి అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత ఇవాళ ఒక అడుగు ముందుకేసినాం కాబట్టే ఇవాళ బీసీలకు న్యాయం జరిగిందని రేపటి నుంచి వీళ్ళంతా ప్రచారం చేసుకొని పబ్బం గడుపుకుంటారు. కొన్ని పక్షాలు, కొంతమందికి అయితే అసలు మింగుడు పడతలేదు ఇది. ఇక దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రాజకీయాలల్లో అనేక సార్లు కులాల మధ్యన చిచ్చు పెడతారా, కులాలను విడదీస్తారా, రాజకీయాలు గిట్లుంటాయా అని మాట్లాడుతూ, అంటే ఒక రకంగా మనల్ని అధికారం వైపు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నం, అధికారం వైపు వెళ్లకుండా అడ్డుకునే ప్రయత్నమే కాక ముఖ్యంగా హక్కులను అడ్డుకునేటువంటి ప్రయత్నం ఒకవైపు జరుగుతుంది. మిత్రులారా, ఇవాళ రాష్ట్రంలో బీసీల లెక్క తేలిపోయి, బీసీల బలమేందో కూడా తేలిపోయింది. ఇక అన్ని వర్గాలకు న్యాయం జరిగే దిశగా ఒక మంచి పరిణామం అయితే మరి మొదలైంది. ఇవాళ చెప్పాలంటే దేశ చరిత్రలోనే ఇవాళ ఒక ముందడుగు వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇది అసెంబ్లీలో తీర్మానం జరిగిన తర్వాత ఇవాళ దేశ చరిత్రలో గొప్పగా సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. కాబట్టి ఇప్పుడు నిజంగానే మిత్రులారా, రేపు మనము ఎన్నికలకు పోయిన తర్వాత అప్పుడు మనకు అర్థమవుతుంది ఇంతకాలం మనం ఏం కోల్పోయినాం, ఎంత అన్యాయానికి గురైనాం, ఎట్లా మనల్ని దోసుకున్నారు, ఎట్లా మనల్ని వాడుకున్నారు, ఎట్లా మనల్ని అణిచివేసిర్రు అనేదాన్ని. అందుకే ఒక గొప్ప అవకాశం వచ్చింది మిత్రులారా. ఇవాళ శాసనసభ మండలిలో ముందుగా శాసన మండలిలో మరి దీని మీద కూడా ఒక తీర్మానం జరగాలి. అంతకుముందే మరి మంత్రివర్గ ఉపసంఘం
దీనికి నిర్ణయం తీసుకోవాలి. ఇవన్నీ కూడా చకచక జరిగిపోతుంది. రేపు 4 తారీఖు నాడు ఈ అసెంబ్లీలో ప్రవేశపెడతారు, అసెంబ్లీలో తీర్మానం అవుతుంది. అందుకే నేను ఏమంటున్నానంటే ఖచ్చితంగా ఇది దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది, సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. నేనేమంటున్నానంటే ఇవాళ కొంతమంది బీసీలను కూడా విడదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బీసీ సంఘాలలో ఉన్నటువంటి అనేక మంది నాయకులను ఒక పార్టీడు ఒకవైపు దిప్పుకుంటాడు, ఒక పార్టీడు ఒకవైపు దిప్పుకుంటాడు, ఒక పార్టీడు ఒకవైపు కథ 3 చీలికలు చేయాలని ఒక బ్రహ్మాండమైన నాటకానికి తెరదీస్తుంది. ఇగో ఇప్పుడు ఇట్లా కుట్రలు జరుగుతున్నాయి మిత్రులారా. ఇవి మరి ఆ కుల సంఘ నాయకులు ఎవరైతే ప్రాతినిధ్యం వహిస్తారో వాళ్ళు ఖచ్చితంగా గుర్తించకపోతే మరొకసారి భారీ నష్టం జరుగుతుంది, మరొకసారి భారీ నష్టం జరుగుతుంది. కాబట్టి దీనిని ఇవాళ తిప్పికొట్టే ప్రయత్నం మనం చేయాలి, తిప్పికొట్టే ప్రయత్నం చేయాలి. ఇవాళ వీళ్ళకు బుద్ధి వచ్చేటట్టు మనమంతా ఒక్కటై ఇవాళ అందరం కలిసి విజయవంతంగా బీసీల రాజ్యాధికారం తీసుకురా. నేను చాలాసార్లు చెప్పిన బీసీలకు ఏదైనా అన్యాయం జరిగిందిరా, బీసీలకు ఎక్కడన్నా అన్యాయం జరిగిందనంటే బీసీలు ఇవాళ 55% ఉన్నటువంటి బీసీలు, సగానికి పైగా ఉన్నటువంటి బీసీలను వీళ్ళ అసెంబ్లీలో ఎంత ఉంటుందండి? అసెంబ్లీలో ఎంత శాతం ఉన్నారు? ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారు? మంత్రులు ఎంతమంది ఉన్నారు? మరి ఇవాళ కేవలం 2%, 3% ఉన్నోళ్ళు ఎంతమంది మంత్రులు ఉన్నారు? ఎంతమంది ముఖ్యమంత్రులు అయ్యారు? ఇప్పటికీ వాళ్ళ దగ్గర ఆస్తులు ఎంత ఉన్నది, ఆమ్దానం ఎంత ఉన్నది? ఇవాళ ఇట్లన్నీ చూసుకుంటే ఇవాళ బీసీలు అన్ని రకాలుగా వెనుకబడి ఉన్నారు. మరి వీళ్ళ శాతం ఎంత అంటే 55%, దాదాపు 50కి పైగా ఉన్నటువంటి శాతం ఇవాళ లెక్క తేలిపోయింది. ప్రభుత్వ సర్వే ఆధారంగా లెక్కలన్నీ బయటపడ్డాయి. నేను అడుగుతున్నా, నేను చాలాసార్లు కూడా అడిగినా, ఇప్పుడు మరొకసారి అడుగుతున్నా, ఇవాళ మీరు ఒక సర్పంచ్ కాగలుగుతారా? ఇవాళ మీరు బీసీలు లేకుండా ఒక సర్పంచ్ కాగలుగుతారా? ఒక వార్డు మెంబర్ కాగలుగుతారా? కానీ మీరు ఎమ్మెల్యేలయ్యి, మంత్రులయ్యి, ముఖ్యమంత్రులయ్యి ఇవాళ మా మీద పెత్తనం చేస్తున్నారు. మీరు ఎంతమంది ఉన్నారయ్యా? మీరు తిప్పి కొడితే 3%, మా అంటే 5%. మీరే రాజ్యం, మీకు అంత కమిట్మెంట్ ఉంది. ఇవాళ ఇన్ని ఏళ్లుగా రాజ్యాధికారం మొత్తం మీదే అయినప్పుడు ఇవాళ 85% ఉన్నోళ్ళం, 85% ఉన్నోళ్ళం మేము ఎంతకాలం ఉండాలి? ఎంతమంది ఉండాలి? కాబట్టి ఇవాళ ఈ ప్రశ్నలకన్నింటికి కూడా జవాబు దొరికింది మిత్రులారా. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా జవాబు దొరికింది. ఇక ఇప్పుడు కొత్త నాటకానికి తెరదీసిరు కొంతమంది దగులుబాజీలే అనాల ఇళ్లను, దళారులే అనాల ఇళ్లను, రాజకీయ దళారులు ఇల్లు. ఇవాళ గోడ మీద పిల్లిలాగా ఎక్కడ అంగ అయితే అక్కడ దుంకుతారు, దానికోసం వాళ్ళు దేనికైనా సిద్ధపడతారు. వీళ్ళకు విలువలతో అవసరం లేదు, వీళ్లకు నిజంగా పదవులు కావాలంతే, విలువలు అవసరం లేదు. కాబట్టి రాత్రికి రాత్రే జెండాలు మార్చాలి, పూటకొక్క పార్టీ మార్చాలి. ఇగో ఇటువంటి వాళ్ళు ఇవాళ మేము బీసీ నాయకులము, మేము బీసీ, మా ఎజెండానే బీసీ అనుకుంటా దొరల పంచన చేరినోడు ఒకడు, ఇవాళ కొంతమంది దొరలే. మళ్ళీ గమ్మతైన విషయం ఇది కూడా చెప్పాలి మీకు. దొరలే వాళ్ళు కూడా ఇప్పుడు ఏం చేశారంటే, అరే ఇది ఎట్లయినా రాజ్యాధికారం మళ్ళీ బీసీలకు వచ్చేటట్టుంది, ఇప్పుడు ఎట్లయినా కానీ ఈ కులగణన జరిగింది కాబట్టి మరి వీళ్ళంతా కూడా ఇవాళ 50కి పైగానే అసెంబ్లీలో వీళ్ళు మొత్తం వీళ్ళే నిండేటట్టు. ఇక మనం ముఖ్యమంత్రులు అయ్యేది కష్టమే, ఇక ముఖ్యంగా మంత్రి పదవి వచ్చేది కూడా మనకు కష్టమే ఉన్నదా నాయనని చెప్పి వీళ్ళు ఏం చేస్తున్నారంటే బీసీ నాయకత్వాన్ని బీసీ సభలు పెట్టేటోడు ఎవరండి? బీసీనా? బీసీ సభలు పెట్టేటోడు బీసీ పెట్టాలి, కానీ బీసీలు పెడతలేరు. దొరలు పెడుతుర్రు ఈడ, దొరల బిడ్డలు పెడుతుర్రు ఈడ, దొరల కొడుకులు పెడుతుర్రు ఈడ. ఇప్పుడు ఈ బీసీ వాదం ఎత్తుకురు. అంటే అధికారంలో ఉన్నన్ని రోజులు అవమానపరిచిరు బీసీలను గెంటి వేసిరు, బీసీ ఉద్యమకారులను గెంటి వేసిరు, అనేక రకాలుగా బీసీలను అరిగోస పెట్టిరు. ఇవాళ
పదవులు పోగానే అధికారం పోగానే ఇవాళ మళ్ళా జనాభా దాబాస ప్రకారం వీళ్ళ కులగణన అయింది కాబట్టి ఈ కులగణనకు అనుగుణంగా వీళ్ళ రిజర్వేషన్లు వీళ్ళకి వస్తాయి కాబట్టి వీళ్ళ పదవులు వీళ్ళకి వస్తాయి కాబట్టి వీళ్ళని గెలవనీయకుండా చేయాలంటే ఏం చేయాలి? మళ్ళా దీన్ని వీళ్ళు అవకాశంగా తీసుకొని ఇక ఇప్పుడు మళ్ళా మీరే అధికారంలో ఉండాలి అంటే బీసీ వాదాన్ని ముందలేసుకొని రాష్ట్రం పేరు చెప్పేమో అప్పుడు అధికారంలోకి వచ్చింది. ఇక ఇప్పుడేం చేస్తున్నారు? బీసీ వాదం ముందలేసుకొని ఇగో మేమే క్రియాకర్త, ఇవాళ పోరాటం ఇదంతా కూడా మేమే చేసినాం, బీసీ ఉద్యమాన్ని నడిపినాం, ఇవాళ కాళ్ళకు చెప్పులు లేకుండా పాదయాత్రలు చేసినాం, ఇవాళ కులగణన సాధించినాం, ఇవాళ దీన్ని ఆమోదింపజేసుకున్నాం. ఇట్లా ప్రచారం చేసి రేపు పబ్బం గడుపుకోవడానికి దొరలు పెద్ద ఎత్తున కుట్రలు చేస్తున్నారు. నాకు బాధ అనిపిస్తుంది. ఇవాళ మిత్రులారా మీకు చెప్పాలా ఈ విషయం, ఇవాళ పాయలు పాయలుగా విడదీసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు బీసీ ఉద్యమాన్ని ఇవాళ పాయలు పాయలుగా అవకాశవాద రాజకీయ నాయకులు అనేక మంది దీని మీద కుట్రలు చేస్తున్నారు. మింగుడు పడనటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అయినటువంటి వీళ్ళంతా కూడా ఏకమైతే ఇప్పుడు మనం ఉండేది ఏమి లేదురా నాయన, ఇవాళ తోరిగా కథం అయిపోయింది. ఇక మనం రాజ్యాధికారం అనేది కాదు, కనీసం మనం వార్డు మెంబర్ కూడా మనం అసలు శాసన సభలే కానీ శాసన మండలిలో కానీ వార్డు మెంబర్ కాడి నుంచి మొదలుకుంటే ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఉప సర్పంచ్ ఇవన్నీ ఎవ్వడు ఉన్నాడు. మొత్తం ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఉంటారు. ఎందుకంటే వాళ్ళకున్న శాతం తక్కువ. ఏ ఊర్లోకి పోయినా 5 మంది 10 మంది కంటే ఎక్కువ ఉండరు. అంటే వాళ్ళు కనీసం ఒక వార్డుకు నెంబర్ కూడా కాలేదు. ఇగో ఇది తెలుసుకోర్రి మిత్రులారా, ఇది తెలుసుకోర్రి. ఈ 75 ఏళ్ళు మనల్ని దోసుకొస్తున్నారు, ఈ 75 ఏళ్ళు మన రక్తం దాగిరు, ఈ 75 ఏళ్ళు మనల్ని అరిగోస పెట్టిరు. ఇవాళ దీని నుండి విముక్తి చెందడం కోసం ఇవాళ అనేక పోరాటాల ద్వారా ముఖ్యంగా బీసీ ఉద్యమాల ద్వారా ఢిల్లీలో కొట్లాడి ఇవాళ పల్లెల నుంచి మొదలుకొని ఉద్యమాలన్నీ కూడా ఇవాళ ఖచ్చితంగా మరి అసెంబ్లీలో ఆమోదానికైతే చాలా నిజంగా చెప్పాలి ఇలా చాలా సంతోషించదగ్గటువంటి విషయం. మిత్రులారా, ఇలా నిజంగానే ఈ చట్ట సవరణకు కేంద్రానికి మరి తొందరలోనే రాష్ట్ర ప్రభుత్వం పంపనుంది. నిజంగానే కేంద్రానికి ఈ అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత మరి కేంద్రానికి ఇవ్వాలి. కేంద్రానికి ఇచ్చిన తర్వాత ఈ చట్ట సవరణ కేంద్రానికి కూడా వినతి సమర్పించేటువంటి అవకాశం. ఇప్పుడు ఎట్లనైనా ఈ 11 తారీఖు దాకా పార్లమెంటు నడుస్తుంది, ఇది మనకు తెలిసిన విషయమే. ఈ 11 తారీఖు దాకా పార్లమెంటు నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇది మరి పార్లమెంట్లో కూడా దీని యొక్క ఆమోదం పొందేటువంటి అవకాశం అయితే మరి మనకు మంచిగానే కనబడుతుంది మిత్రులారా. ఇక దీనికి ముఖ్యంగా మనం అర్థం చేసుకున్నటువంటి విషయం ఏంటంటే ఇవాళ సబ్బండ కులాలకు ఒక మంచి, ఈ సబ్బండ కులాలకు న్యాయం జరిగే విధంగా ఈ కులగణన జరిగింది ఏంటంటే ఈ సబ్బండ కులాలకు ఇవాళ న్యాయం జరిగే విధంగా, అదే విధంగా ఇప్పుడున్నటువంటి పరిస్థితులు 42% ఇవాళ మరి ఈ 42% కూడా మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ముఖ్యంగా చెప్పాలంటే మరి 42% ఉన్నటువంటి సీట్లన్నీ కూడా 42% బరాబర్ ఇచ్చేస్తారు. ఈ సీట్లన్నీ కూడా భర్తీ అయ్యేటువంటి అవకాశం. ఇలా అసెంబ్లీ ఎట్లుంటుంది అంటే మనం ఊహించుకుంటేనే మొత్తం బీసీల రాజ్యమై ఉంటుంది. మరి వీళ్ళను కొన్ని పార్టీలు విడదీస్తుండొచ్చు కానీ ఆడ మొత్తం బీసీల రాజ్యం అయిపోతుంది. ఇన్ని రోజులు బీసీలను నువ్వు ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడేది, ఒక్కొక్కటి ఇష్టం వచ్చినట్టు మాట్లాడేది ఒక అహంకారి, ఒక నియంత. ఒకసారి ఒక ఆయనను ఒక ఉద్యమకారుని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడి ఒక ఉద్యమకారుని ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినటువంటి వ్యక్తి. పీడీ యాక్ట్ పెట్టుకొని ఆయన జైలుకు పోయించినటువంటి వ్యక్తి. ఇక ఇంకొక ఆయన చాలా క్రియాశీలకమైనటువంటి పాత్ర వహించినటువంటి వ్యక్తి, చాలా వెన్నుదన్నుగా ఉండేటువంటి వ్యక్తి. మరి ఆయనను కూడా అవమానకరంగా మాట్లాడి కాబట్టి ఇంత అవమానాలను కూడా భరిస్తూ ఇవాళ వాళ్ళు ఉండిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి మిత్రులారా, ఇవాళ ఒక మంచి శుభ పరిణామం చెప్పాలి. కాబట్టి
మరి ఇది ఇవాళటి వార్త. ఇక మరి ఏది ఏమైనప్పటికీ కూడా మరి ఇలాంటి సందర్భం చాలా మంచి సంతోషించదగ్గటువంటి సందర్భం కాబట్టి మిత్రులారా, బీసీలంతా మన ఓట్లు మనమే వేసుకోవాలి, మన రాజ్యం మనమే తెచ్చుకోవాలని ఇవాళ ఒక గొప్ప నినాదంతో, ఓట్లు మనయే సీట్లు మనయే అనే నినాదంతో మరి రాజ్యాధికారంలోకి రావాలని, అందుకోసం బీసీలంతా ఐక్యంగా పోరాటం చేయాలని చెప్పి ఇక మరి అందుకోసం ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ ప్రతిరోజు ప్రత్యక్ష ప్రసారం అందిస్తున్నటువంటి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్ను ఆదరించండి, ఆశీర్వదించండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు చూస్తూనే ఉండండి ఉషోదయం తెలుగు న్యూస్ ఛానల్.